మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరులో 27వ తేదీన జరిగే బస్ యాత్రకు ఇక్కడ ప్రాంగణంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఆ రోజు జరిగే కార్యక్రమాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. సార్ 27వ తేదీన జరిగే కార్యక్రమానికి ఇక్కడ ఏమేమి చేస్తున్నారు, ఎంతమంది జనాభా ఇక్కడికి వస్తున్నారు సార్? కడప పార్లమెంటరీ స్థానానికి సంబంధించిన 7 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా వస్తుంది. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, జగనన్న కుటుంబ సభ్యులు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది క్యాడర్ అంతా ఇక్కడికి ఇచ్చేస్తుంది. 27 తారీఖు సాయంకాలం 5 గంటలకు 4 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేస్తారు. 4:30 ఆ ప్రాంతంలో సభను ఉద్దేశించి మాట్లాడతారు. 6:30కు సభ సమాప్తమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు కనుక బస్ యాత్ర ప్రారంభించి పొద్దుటూరులోనే ప్రధానంగా తీసుకున్న దీని గురించి మీ సామాజిక సాధికార యాత్ర కానీ ఇది కానీ ఇంకోటి కానీ జనరల్గా మొట్టమొదట పొద్దుటూరునే ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. కారణం మరి సెంటిమెంటల్గా ఆయనకు ఇష్టం ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా నేను ఎక్కువ జన సమీకరణ చేయడం కానీ మరొకటి కానీ చేస్తాననే నమ్మకం ఉండొచ్చు. విశ్వాసము, రెండవది సెంటిమెంటల్, రెండు కారణం. ఏదేమైనా అది మా గౌరవంగా మేము భావిస్తాం. ప్రొద్దుటూరులో రావడము, మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మా గౌరవం. అది వేంపల్లి, వీర్పనాయపల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు అమ్మవార్షాల సర్కిల్ గవిని దగ్గర యువతలకు వచ్చిన తర్వాత జమ్మలమడుగు బైపాస్ రోడ్డు అమ్మడి ఈ సభా ప్రాంగంలో దొరసానపల్లి మీద ఇక్కడికి వస్తాడు. సీఎం ప్రొద్దుటూరుకి ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇక్కడ వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏమేమి 4:30 ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు 27 తారీఖు సాయంకాలం వస్తారు. 6:30 వరకు ఉంటారు. 6:30 తర్వాత దువ్వూరు మీద 6 గంటలకు పోతాడు. ఇక్కడుండే వచ్చిన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, వచ్చిన వెహికల్ అనేది పార్కింగ్ ప్లేస్ చూపిస్తున్నాం. నియర్ బై అంటే ఎక్కడో దూరం కాకుండా దగ్గరగానే వాళ్ళకు వెహికల్ పార్కింగ్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ప్రొద్దుటూరుని ప్రధానంగా తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్. రాష్ట్రంలో అంటే ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి సెంటిమెంటల్గా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ప్రొద్దుటూరే మొట్టమొదటి సెమీ అర్బన్ ప్రాంతం కాబట్టి, పెద్ద పట్టణం కాబట్టి కడప తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అంతే తప్ప ఇంకొకరి మీద ఏదో వేరే అభిప్రాయం, ఇంకొకరి మీద అనే అభిప్రాయం లేదు. కానీ ఏది ఏమైనా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడం అనేది అది మాకు సంతోషదాయకము, గౌరవప్రదము. గతంలో మొన్న ఒకటి బస్ యాత్రకి ఇక్కడి నుంచి ప్రారంభించారు. ఇది మూడోది అనమాట. దీని గురించి మన ప్రజలలో కానీ కార్యకర్తలను ఎలాంటి అదే సెంటిమెంటల్గా కానీ నమ్మకం ప్రకారంగా కానీ ఈ ఊరిని సెలెక్ట్ చేసుకునేందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది, ఇష్టపడుతున్నాం. అంత తప్ప మరొక ఉద్దేశం ఏదో అక్కడ వాళ్ళు ఏదో చేయరు ఇక్కడ ఏదో చేస్తారని కానీ, లేకుంటే అక్కడేదో బలం ఉంది ఇక్కడ బలహీనం ఉంది కానీ చెడుకు మంచికి సంబంధించిన ఏ అభిప్రాయాలు లేవు. సెమీ అర్బన్ కావడం చేత, పెద్ద పట్టణం కావడం చేత ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడాము ఏమేమి జరిగే కార్యక్రమాల గురించి. 27వ తేదీన ఈ కార్యక్రమానికి మనం ప్రసంగించి చూస్తాం.